హెబ్రీ 13:1 అందరం కలిసి మళ్ళీ చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13 మొదటి వచనం. అందరం కలిసి చదవండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆదిత్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆదిత్యము చేసిరి. సరే, ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఉదయకాలము నుండి మమ్మను నడిపిస్తూ వస్తున్నారు. వందనాలు. దైవ సేవకుని యొక్క ఇల్లు ప్రతిష్ఠ చేయడానికి ఎంతోమందిని అనేక ప్రాంతాల నుండి మీ దాసులను కూడా నడిపించారు. వారి సేవ నిమిత్తం కొంతమంది తిరిగి వెళ్ళవలసి వచ్చింది. వారికి కూడా తోడుగా ఉండండి. ఇప్పుడు మేము మీ వాక్య ధ్యానం, ఆదిత్యము ఇచ్చే బాధ్యత మేము ఎట్లా నెరవేర్చాలి, ఇక్కడ కూడా తెలియక ఏ దేవదూతలకు ఆదిత్యం చేసినారు అన్నది అబ్రహామును గురించి రాయబడిన మాట. ఆ మాట కొరకు వందనాలు. అబ్రహాము యొక్క జీవితం కూడా మాకెంతో ఆత్మీయ సవాలుగా ఉండే జీవితం. అలాగే మేము కూడా జీవించి ధన్యులై ముందుకు సాగేవారిగా చేయమని మీ దాసుడు, పెద్దలు, వారి కుటుంబాలు, సంఘము, వారి పరిచర్య ఈ ప్రాంతమంతటికి దీవెనకరంగా చేయమని మహిమ ఘనత మీకే చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. అబ్రహాము యొక్క జీవితం తెలియకయే దేవదూతలకు ఆదిత్యం చేశారు. అంటే అకస్మాత్తుగా 3 దేవదూతలు, అందులో ఒక వ్యక్తి ప్రభు అన్నట్టు కూడా చదువుతున్నాం, అబ్రహాము యొక్క ఇంటికి వచ్చారు. అబ్రహాము వెంటనే లేచి వారిని ఎంతో గౌరవంతో స్వీకరించి వారి కొరకు అన్ని భోజనం ఏర్పాట్లు అన్నీ చేసి విశ్రాంతి తీసుకొని వారు తిరిగి ప్రయాణం కావచ్చు అని వారిని సాగనంపాడు. దానివలన అబ్రహాముకు చాలా కాలం నుండి దేవుడిచ్చిన వాగ్దానం కూడా స్థిరపరచబడింది. అబ్రహాముకు అప్పటి వరకు సంతానం లేదు. ఈ దేవదూతలకు పరిచర్య ఆదిత్యం చేసిన తర్వాతనే వచ్చే సంవత్సరం నీ భార్య ఒక కుమారుని కనును, అతనికి ఇస్సాకు అని పేరు పెట్టాలి అని వాగ్దానాన్ని కూడా స్థిరపరిచాడు. కాబట్టి అబ్రహాము యొక్క జీవితం మన జీవితానికి ఎంతో మాదిరిగా ఉంది. అలాగ మనం కూడా జీవించడానికి ప్రభు మనకు సహాయపడినట్లు ప్రార్థన చేస్తూ ఉండండి. అబ్రహాం జీవితం నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మొదటిదిగా అపోస్తుల కార్యం 7వ అధ్యాయం. అక్కడ స్టెఫను మాట్లాడుతూ అబ్రహాముని గురించి ఒక మాట చెప్తాడు. 2వ వచనం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం. అందరం కలిసి చదవండి. సహోదరులారా, అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారాన్లో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, మహిమగల దేవుడు
అతనికి ప్రత్యక్షమై. దేవుని ప్రత్యక్షత, నిజ దేవుని యొక్క దర్శనం అబ్రహాముకు మొదటిగా కలిగింది అనేది ఒక గొప్ప ధన్యకరమైన అనుభవం. నిజ దేవుణ్ణి ఎరగడం, నిజముగా ఎరగడం, సజీవుడుగా ఎరగడం, మహిమగల దేవుడుగా ఎరగడం, ఇంకా ఎలాంటి సందేహం లేకుండా ఈయనే నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, పరలోకంలో నివాసం చేసే దేవుడు. పరలోకంలోనే కాదు, ఇంకా ఎవరి యొద్ద నివాసం చేస్తాడు? దీనుల యొద్ద నివాసం చేస్తాడు. అందరు చెప్పండి, ఎవరి యొద్ద నివాసం చేస్తాడు? దీనుల యొద్ద నివాసం చేస్తాడు. దేవుని యొక్క గొప్పతనం, ఈ బాబును కూర్చోబెట్టాలా? తల్లి లేదా? తల్లి అయినా తండ్రి అయినా దగ్గర కూర్చోబెట్టుకోండి, అటు ఇటు తిరగనియొద్దు. యెషయా 57 15. యెషయా 57:15 అందరం కలిసి చదువుదాం. చదవండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, వినయం గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. వినయం గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాడు. కాబట్టి ఎంత గొప్ప దేవుడు! సర్వోన్నతుడైన దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, నిత్యుడగు దేవుడు, సజీవుడైన దేవుడు, మహిమలో ఎవరు సమీపింపరాని మహిమలో నివసించే దేవుడు, ఎవడు చూడనేరడు, చూడలేదు, అంత గొప్ప మహిమలో నివసించే దేవుడు మరి అబ్రహాముకు ప్రత్యక్షమైనాడు. కాబట్టి మన జీవితంలో కూడా అన్నిటికంటే మించిన ఘనత ఇదే, అన్నిటికంటే మించిన ఆశీర్వాదం ఇదే. ఒక విధంగా మొదటి ఆశీర్వాదం ఇదే, దేవుణ్ణి గుర్తించడం, దేవుణ్ణి ఎరగడం, దేవుని స్వభావమును కూడా గుర్తించడం, దేవుని మంచితనం. ఈ సంవత్సరం వాగ్దానములో కూడా ఆయన మంచితనాన్ని రుచి చూడడం, ఆయనను నిజముగా సొంత దేవుడుగా కలిగి ఉండడం, అది నిజమైన ఆశీర్వాదం, నిజమైన ధన్యత. ఇంకా దానికంటే మించిన ధన్యత లోకంలో ఏది లేదు. చాలామంది లోకంలో ఎన్నెన్నో ఆశీర్వాదాలు అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే, కొంచెం లావు అయితే దేవుడు నన్ను దీవించాడు, లావు అయినాక కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు. అప్పుడేమనుకుంటారంటే సన్నబడ్డమే ఆశీర్వాదం. మనుషులకు ఎన్నో అభిప్రాయాలు ఉంటుంది. ఆ దేవుని ఆశీర్వాదం అంటే లావు అవ్వడం కాదు, సన్నగవడం కాదు, లేకుంటే ధనవంతులు అవ్వడం కూడా కాదు, ఆరోగ్యం మంచిగా ఉండడం కూడా కాదు, ఏదో చదువుకొని గొప్ప అధికారంలోనికి రావడం కూడా కాదు. అది కూడా కొన్ని రోజులే, ఏదైనా కొన్ని రోజులే. నిజమైన ధన్యత దేవుణ్ణి ఎరగడమే. కాబట్టి అది మనం ఇంకా దేవుణ్ణి సాక్షాత్తుగా, వ్యక్తిగతంగా, తేటగా, అనుభవపూర్వకంగా
దేవునితో పరిచయం, సంబంధం, సహవాసం కలిగి జీవించడం అనేది మనకు ప్రతి ఒక్కరికి అది ఒక అభ్యాసంగా ఉండాలి. కొన్నిసార్లు ఎవరన్నా అడుగుతారు, పలాని వ్యక్తి మీకు తెలుసా అంటే, ఆయన ముఖం తెలుసు కానీ పేరు తెలియదు అంటారు. పేరు తెలుసు కానీ ఊరు తెలియదు అంటారు. ఊరు తెలుసు కానీ ఇల్లు తెలియదు అంటారు. ఎన్ని చెప్తారో. కొంతవరకు తెలుసు, పూర్తిగా తెలియదు. ఓ విధంగా మనం దేవుణ్ణి ఎరగడానికి మనం ఎంతో ఆశ కలిగి జీవించాలి. అబ్రహాముకు మహిమగల దేవుడు ప్రత్యక్షమైనాడు. అపోస్తలుడైన పౌలు గొప్ప అపోస్తలుడు. అనేక ప్రదేశంలో సువార్త చెప్పాడు. అనేక సంఘాలు కూడా ఆయన ద్వారా స్థాపించబడింది. ఆయనకు ఒక కోరిక ఉన్నట్టు కూడా చెప్తాడు. నేను ఆయనను, ఇంకా ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. చదవండి ఆ మాట. ఫిలిప్పీ 3వ అధ్యాయం, ఫిలిప్పీ 3వ అధ్యాయం 11వ వచనం మధ్యలో ఉంది తెలుగులో. ఇంగ్లీష్ అయితే 10వ వచనంలోనే ఉంది. ఫిలిప్పీ 3:11 మధ్యలో, ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. చూడండి ఆ మాట చూడండి. ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. అంటే పౌలపోస్తలుడు ప్రభువుని ఎరగలేదా? ఎరిగాడు. ఇంకా ఎరగాల. ఇంకా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఇంకా ఆయన యొక్క గొప్పతనం శోధింప శక్యము కానిది. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనము తెలుసుకొని, ఆ దేవుణ్ణి తెలుసుకోవడంలోనే మనము సంతోషంగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతుండాలి. తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు 11:32. ఎంతైనా దేవుణ్ణి ఎరగడం అబ్రహాము జీవితంలో మొదటి అనుభవం. కాబట్టి మన జీవితంలో అదే గొప్ప ధన్యతగా ఎంచి సొంతగా ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడం, ధ్యానించడం, మందిరానికి రావడం, ఆరాధన చేయడం, బల్లలో పాలు పొందడం, ఇతరుల ద్వారా కూడా వాక్యం వినడం, అలాగా మనం ఆత్మీయంగా దేవునికి సమీపస్తులు కావాలి. దేవునితో సహవాసం చేయాలి. దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అది గొప్ప ధన్యత. ఈ లోకంలో ఉండే ధన్యతలన్నిటికంటే మించిన ధన్యత ఇదే. ఇర్మియా గ్రంథంలో ఆ మాట ఉంది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 13:14. ఇర్మియా గ్రంథం 9:13-14. అందరం కలిసి చదువుదాం. చదవండి. క్షమించండి 23-24. ఇర్మియా గ్రంథం 9:23-24 చదవండి.
యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దీన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చున్నాడు. దేవుణ్ణి తెలుసుకొనుటలోనే అతిశయించాలి, వేరే వాటిలో అతిశయించకూడదు. ధనమునందు అతిశయించకూడదు, బలమునందు అతిశయించకూడదు, జ్ఞానమందు కూడా అతిశయించకూడదు. మనుషులు ఏదో ఒక దానిలో నాకు దొరికింది అనుకుంటారు, ఏదో నేను గొప్ప అయినాను అనుకుంటారు, దేవుడు నన్ను దీవించాడు అనుకుంటారు, ఎన్నెన్నో అనుకుంటారు. ఎందులో అలాగ అనుకోవచ్చు అంటే దేవుణ్ణి ఎరుగుటే అందు, దేవుని మంచితనాన్ని గుర్తించుటే అందు, దేవుని దయను గుర్తించుటే అందు, దేవునితో సహవాసం చేయుటే అందు, దేవునితో పరిచయం చేసుకొనుటే అందు, దేవుణ్ణి ఇంకా తెలుసుకొనుటే అందు, అదే మనకు ఆధిక్యత. తర్వాత ఆదికాండం 12 ఆదికాండం 12 మొదటి వచనం అందరం కలిసి చదవండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు అబ్రహామును ఒక ప్రత్యేకమైన, ఒక వేరైన దేవుని కొరకు ఒక అందరి వలె కాకుండా జీవించే జీవితములోనికి నడిపించాడు. సాధారణంగా మనుషులకు ఏం ఆశ ఉంటుందంటే అందరితో కలవాలి, అంటే లోకస్తులతో కలవాలి, అందరు చేసినట్టు ఏదో ఒక పనిలో పాలు పొందాలి. కానీ దేవుని ప్రజలు అందరితో కలవరాదు, అవిశ్వాసులతో కలవరాదు. దేవుని ప్రజలు వేరుగా ఉండాలి, వ్యత్యాసంగా ఉండాలి. మన మాటలు వేరుగా ఉండాలి, మన చూపు వేరుగా ఉండాలి, మన ప్రవర్తన కూడా వేరుగా ఉండాలి. మన ఇంటిలో జరిగే విషయాలు కానీ, పెళ్ళిలో జరిగే విషయాలు కానీ, పుట్టినరోజు చేసేటప్పుడు కానీ మనం చేసేదంతా కూడా బైబిల్ ప్రకారం ఉండాలి. అందరు చెప్పండి, ఎట్లుండాలా? బైబిల్ ప్రకారం ఉండాలి. మనుషుల ఆచారాలు ఏది చేయకూడదు. అట్లా ఉంటే ఏమవుతుందంటే అది దేవుని కొరకు మనం ఒక సాక్షిగా ఉంటాం. అంతేకాదు దేవుడు మన మధ్యలో ఉంటాడు, దేవుడు మనల్ని ప్రత్యేకించినాడు అని అందరికీ తెలియాలి. దేవుని ప్రజలంటే ఇట్లా ఉండాలి అని వేరే వాళ్ళకు ఒక మాదిరిగా ఉండాలి. అందరితో కలిసిపోవడం సులువే, అందరిలాగా జీవించడం సులువే. నువ్వు వేరుగా జీవించడం మొదలేస్తే వేరే వాళ్ళు నీ మీద పగబడతారు. కానీ అదే ఒక సాక్ష్యం. అబ్రహామును దేవుడు సొంత ఊరు నుండి, తండ్రి ఇంటి నుండి, బంధువుల నుండి బయలుదేరమన్నాడు. అబ్రహాము బయలుదేరాడు. ఎక్కడికి పోతున్నాడో తెలియకుండానే బయలుదేరాడు. చెప్పండి, ఎక్కడికి పోతున్నాడో తెలియకుండానే బయలుదేరాడు. తన జీవితం వేరు, తన ఆరాధన వేరు, తన జీవిత విధానం వేరు.
అలాగ వేరే వారు కూడా గుర్తించి వారు కూడా నిజమైన దేవుని నమ్మి నిజమైన దేవుని కొరకు వారు కూడా జీవించాలని దేవుని ఆశ. కాబట్టి అబ్రహాము జీవితంలో గొప్ప విషయాలు దేవుడు బయలుపరిచాడు. తర్వాత అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాలు కూడా చాలా గొప్పది. 2వ వచనం చూడండి, ఆదికాండం 12. నిన్ను గొప్ప జనముగా చేసి, చదవండి అందరు కలిసి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశ్రదించు వారిని ఆశ్రదించను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశ్రదించబడునని అబ్రహాముతో అనగా. అబ్రహాముకు 100 సంవత్సరాల వరకు పిల్లలు కలగలేదు. ఇంకా ఎట్లుంటుంది అంటే ఆ దినాల్లో 100 కంటే పైన జీవించేవారు, 180. ఒక విధంగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమేమో, నీ సంతానమును ఎట్లా చేస్తాను, ఆకాశములోని నక్షత్రముల వలె చేస్తాను. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఎవరైనా లెక్క పెడతారా? ఈ రాత్రి అందరు కలిసి లెక్క పెట్టండి, రేపు మాకు ఫోన్ చేయండి. సరే, ఆకాశంలో ఉండే నక్షత్రాలను మనము లెక్కించలేం. ఇంతవరకు ఎంత పైకి పోయి చంద్రమండలం దాకా పోయినారు, కానీ లెక్కించలేనంత సంఖ్యలో నక్షత్రాలు ఉన్నాయి అంటారు, కానీ లెక్క తెలియదు. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానమేమో, నీ సంతానమును ఆకాశంలోని నక్షత్రముల వలె చేస్తాను. ఎంత గొప్ప వాగ్దానం! కానీ 100 సంవత్సరాల వరకు పిల్లలు కలగలే. మధ్యలో సారా ఏదో తప్పు చేసింది. హాగారును తనకు భార్యగా ఇచ్చి హాగారు ద్వారా పిల్లలను పొందాలని తన సొంత ఏర్పాటు చేసింది. అట్లా ఇష్మాయేలు పుట్టాడు. కాబట్టి మనుషుల యొక్క తలంపులు అలాగుంటాయి. దేవుని తలంపు నిజంగా దేవుని సమయం వచ్చేవరకు ఇస్సాకును దేవుడు బహుమానంగా ఇచ్చాడు. ఇస్సాకు ద్వారా యాకోబు, ఏశావు, తర్వాత యాకోబు ద్వారా 12 మంది, మళ్ళా 12 మంది ద్వారా 12 గోత్రాలు, ఒక దేశం అయింది.